మేలుకో శ్రీరామా, మేలుకో శ్రీరామా, నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా, నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా. గగనము అరుణారుణం మాయే కులదైవముదయాద్రి కొలుగుండ పయనిల్చే అలనీల గగనము అరుణారుణం మాయే కులదైవముదయాద్రి కొలుగుండ పయనిల్చే కొలను తామరలల్లి పులకిల్చి విరిసినవి నడినాబ్జయిక నీదు నయనాలు విడవలెను, మేలుకో శ్రీరామా, నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా. మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొలిపి నరశార్దూల నిను నందించవలయున్న, మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొలిపి నరశార్దూల నిన్ను నందించవలయున్న, తరుణి సీతమ్మ తల్లి గృహ విధుల మునిగిల్ది తిరిగి శయనిల్చేవు మర్యాద కాదయ్య, మేలుకో శ్రీరామా. పదయుగళి సేవించ ప్రణతులేయొనరించ పదనార విల్దమ్ము ముదమార పరికించ, పదయుగళి సేవించ ప్రణతులేయొనరించ పదనార విల్దమ్ము ముదమార పరికించ, బంగారు బాకిళ్ళ పడిగా పులయ్యున్న భక్త కోటిని వేగ పాలించలేవయ్య, మేలుకో శ్రీరామా, నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా. రాముడు లోకాభిరాముడు ఆముక విజయనగరమందునున్నవాడు, రాముడు లోకాభిరాముడు ఆముక విజయనగరమందునున్నవాడు, రాముడు లోకాభిరాముడు.
వల్లభుడు గక్కున శబరి పూజ గై కొన్నవాడు చక్కదనములవాడు జానకి వల్లభుడు గక్కున శబరి పూజ గై కొన్నవాడు వెక్కసమైన పైడి విల్లు నమ్ములవాడు రకసుల వైరి దశరథ నందనుడు రాముడు లోకాభిరాముడు ఆముఖ విజయనగరమౌదునున్నవాడు రాముడు లోకాభిరాముడు శరధి గట్టినవాడు ఛాయ నల్లనివాడు ఇరవు అయి సుగ్రీవాదుల నేలినవాడు సరిభరత శత్రుఘ్న సౌమిత్రి సేవితుడు హరిది మునులకు అభయమిచ్చినవాడు రాముడు లోకాభిరాముడు ఆముఖ విజయనగరమందునున్నవాడు రాముడు లోకాభిరాముడు హట్టి కౌసల్యాత్మజుడు అయోధ్యాపతైనవాడు ఒట్టి తారక బ్రహ్మమై ఉండేటివాడు గుట్టుతో వరములిచ్చే కోనేటి దండవాడు పట్టపు శ్రీ వెంకటాద్రిపై బరగినవాడు రాముడు లోకాభిరాముడు ఆముఖ విజయనగరమందునున్నవాడు రాముడు లోకాభిరాముడు రాముడు లోకాభిరాముడు రాముడు లోకాభిరాముడు జయ జయ రామ సమర విజయ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ అల సుగ్రీవు నేలిన అయోధ్య రామ సుగ్రీవు నేలిన అయోధ్య రామ కలగి యజ్ఞముగాచే కౌసల్య రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ
తారక ఆదిత్య కుల రామ గురు మౌనులను గాచే కోదండ రామ ధరనహల్య పాలిటి దశరథ రామ హరురాణి నుతుల లోకాభిరామ అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ మతిలోన బాయని మనువంశ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ ಶರಣು ವೇಡೆದ
వేడెదా యజ్ఞ సంభవ రామ అరసి రక్షించు మమ్ము అయోధ్య రామ శరణు వేడెదా యజ్ఞ సంభవ రామ వేడెదా యజ్ఞ సంభవ రామ అరసి రక్షించు మమ్ము అయోధ్య రామ శరణు వేడెదా యజ్ఞ సంభవ రామ వేడెదా యజ్ఞ సంభవ రామ అరసి రక్షించు మమ్ము అయోధ్య రామ శరణు వేడెదా యజ్ఞ సంభవ రామ ఉండేవారు అప్పట్లో. ఎప్పుడు కూడా ద్వాదశోర్ధ పుండ్రాలు పెట్టుకునే కనిపించేవారు, లేకుండా అసలు కనిపించేవారు కాదు. ఈ ఊరు వైష్ణవ సంప్రదాయానికి మూల స్థానమా అన్నట్టుండే. ఇప్పుడు కూడా అలా ఉండడానికి తగ్గట్టుగా మీరు ఈ రామాలయాన్ని మళ్ళీ చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నారని మేము ఆశిస్తాం. అనుకోవచ్చు అలాగా? గుడ్. మన ఊరికి గతంలో ఎప్పటి నుంచో అనంగరాచార్య స్వామి వారి యొక్క తిరువడి సంబంధం కలిగిన వాళ్ళు దాన్ని ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ వారి మనవడైనటువంటి రాజహంస స్వామి వారిని ఇక్కడికి తీసుకొస్తూ ధనుర్మాస కార్యక్రమాలు జరిపించుకుంటూ ఎంతో భక్తి విశ్వాసాలతోటి ఉంటూ ఉంటారు. అలానే మన మెదజీయ స్వామి వారి యొక్క శ్రీచరణ సంబంధాన్ని స్మరించుకుంటూ ఎంతో మంది చక్కటి వైష్ణవ ఆచార నిష్ఠ కలిగి ఉంటారు. మన వేకనూరు దానికి చాలా ప్రసిద్ధం. మన ఇదివరకు పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎక్కడ జరిగినా మన ఈ ప్రాంతాల్లో తిరుమల కొండ మీద 1000 కుండాల యాగం జరిగినప్పటికీ కూడా మన వేకనూరు భక్త సమాజమే
అక్కడుండి సుమారు 2.5 నెలల కాలం అక్కడ కావలసినటువంటి పందిళ్ళు, వ్యవస్థ, ఏర్పాట్లు అన్నీ చేసి పెట్టినటువంటి సేవా ధర్మం బాగా కలిగినటువంటి మహనీయులు మన వేకనూరు భక్త గోష్ఠి అంతా కూడా. అందుకోసమనే వేకనూరు అంటే మాకు చాలా ఇష్టం. అంతేకాక ఇప్పుడు కూడా మా వేణుగోపాల స్వామి దగ్గర మా రాధాకృష్ణ, వాసు మీ ఊరికి ప్రతినిధులుగా మా దగ్గర ఎప్పుడూ ఉంటుంటారు. మీరందరూ ఈవేళ ఇక్కడ ఒక మంచి చక్కటి ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని అందరికీ అందుబాటులో ఉండే రీతిలో ఆరాధనాదులు జరుపుకోవాలి అని కోరుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందుకోసమనే అక్కడ పక్కన ఉల్లిపాలెంలో వారు కార్యక్రమం కావాలి అని అన్నా ముందు మన ఊళ్ళో జరిగాక ఎక్కడైనా. అందుకోసమే రాత్రి ఇక్కడే ఉండి ప్రొద్దున తీర్థగోష్ఠి ఇక్కడ జరుపుకుని ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను స్వామి. అందుకోసం మీరు అనకుండానే చెప్పాను. ఎదురు చూసే దానికోసం ఇక్కడ ప్రొద్దున్నే మనం చక్కగా తీర్థగోష్ఠి చేసుకుందాం. తీర్థగోష్ఠి అయిన తర్వాతనే మేము ఆ ఊరికి వెడతాం. మళ్ళీ వస్తాం మళ్ళీ ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన ఊరికి సంబంధించినటువంటి రామాలయాన్ని, గ్రామ కంఠంలో ఉండేటటువంటి దాన్ని మేము ఇప్పుడు చూసి వస్తున్నాం. అక్కడ ఉండేటటువంటి ఆ పూజలు గట్రా చేసుకునే ఆ భక్తులు ఉన్నారు. వాళ్ళతో చెప్పాము, ఏమయ్య రాముడు చక్కటి స్వామి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమాన్ని చేయించేటటువంటి స్వామి ఇప్పుడే చెప్పారు మాకు. మన ఊళ్ళో రేపొద్దున్న రాముడు రాబోతున్నాడు అని అనగానే ఈవేళ ఊళ్ళో వాళ్ళందరూ కలశాలు పెట్టుకుని ఆ కలశాలతోటి స్వామికి అధివాసం చేయాలి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలశాన్ని తీసుకొచ్చి మొత్తం ఆ జలాధివాసానికి తగినటువంటి వసతిని అంతటిని చేసి పెట్టారు. అంత భక్తి ఈ ఊళ్ళో ఉంది అని వారు చెప్పారు ఇప్పుడే. మనం చాలా ఆనందంగా ఉంది. గతంలో మన పెద్దజీయర్ స్వామి వారు చదువుకున్నటువంటి ఒక ఊరు ఉండేది, మందస అని ఆ ఊరికి పేరు. శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఆ ఊళ్ళో ఎప్పుడో స్వామివారు చిన్నప్పుడు చదువుకున్నారంట. అక్కడ ఒక 6 నెలల కాలం అక్కడ ఒక ఆలయంలో ఉండేటటువంటి ఒక గురువు గారి దగ్గర చదువుకున్నారు. 88వ సంవత్సరంలో 1988లో ఆ శ్రీకాకుళంలో మేము ఒక పాదయాత్ర చేశాం మన వేద పిల్లలందరితోటి కలిసి. ఆ సందర్భంగా ఇక్కడ గురువు గారి యొక్క చదువుకున్నటువంటి స్థానం ఉంది చూడండి అంటే వెళ్ళాం మేము. అక్కడికి ఏమీ లేదు. అక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి అంతే. ఆ గుళ్ళో వాసుదేవ స్వామి అయిన పెరుమాళ్ అందమైనటువంటి విగ్రహం. ఆ విగ్రహాన్ని బయట రాజగోపురం పక్కన పెట్టి అక్కడ పూజ చేస్తున్నారు. అయ్యో ఇలా పాడైపోయిందే అని దాన్ని బాగు చేద్దామని దాన్ని తీసుకుని దాన్ని చక్కగా బాగు చేయడం జరిగింది. ఆ బాగు చేసిన తర్వాత ప్రతిష్ఠ చేసే సందర్భంలో ఆ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాను, రేపు పొద్దున మన ఊళ్ళోకి దేవుడు వస్తున్నాడంటే మరి ఆయన వచ్చేటప్పుడు ఊరంతటిని చూస్తాడు కదా. చూసినప్పుడు ఊరంతా కళకళలాడుతూ ఉండాలి. మరి కళకళలాడుతూ ఉండాలంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి దాన్ని
అంటే చక్కగా ప్రతి ఇంటి ముందర ఈ తెల్లవారుజామున లేచి అందరూ కళ్ళాపి జల్లాలి. అంటే అప్పుడు ఆ ఊళ్ళో ఆవులు ఉండేవి, మరి ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నాయో లేదో తెలియదు. చేస్తున్నారు. ఎన్నున్నాయి ఆవులు? అంతే. వెరీ గుడ్. బయటకన్నా ఈ ఊర్లో కొంచెం ఎక్కువ వండర్ఫుల్. చక్కగా ఆవు పేడతోటి కళ్ళాపి జల్లి దాని మీద అందమైన ముగ్గులు పెట్టి గుమ్మాలకి పసుపు రాసి అందమైన మామిడి తోరణాలు కట్టి గుమ్మాలకి రెండు వైపులా చక్కగా అందంగా తిరువణికాపు చేసి ఆ గుమ్మానికి ముందుగా చక్కటి కలశం, ఆ కలశం మీద ఒక మామిడి ఆకులు కొబ్బరికాయ పెట్టి దాని పక్కన ఒక దీపాన్ని పెట్టి మనం చూపిస్తే తెల్లవారేపటికి స్వామి వచ్చేటప్పుడు అవన్నీ చూసి అబ్బా మా వాళ్ళు ఇంత శ్రద్ధతో ఉన్నారే అని ఆనందిస్తారు, ఇలా మనం చెయ్యాలి అని చెప్పాం వాళ్ళతో. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు వీధులన్నీ అలంకరించి అదే క్రమంలో ఇది ఎప్పుడు జరిగింది? ఇది 2009లో జరిగింది. 88లో మేము అడిగాం. ఆలయం తర్వాత మనకి బాగు చేయడం కోసం అప్పగించారు, బాగు చేయడం జరిగింది. అలా చేయడానికి వాళ్ళు ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టింది. మనకు అప్పగిస్తే కదా మనం పని చేయగలం, వాళ్ళు అప్పగించడానికి 10 ఏళ్ళు పట్టింది. మనం 88లో అడిగితే వాళ్ళు 2000 సంవత్సరంలో మనకు అప్పగించారు గుడి, ఎండోమెంట్ రోడ్. అప్పుడు మనం ప్రారంభం చేశాం. రాతితోటి మొత్తం అంతా కట్టారు. 9 ఏళ్ళు పట్టింది దానికి. అది సుమారు 600 సంవత్సరాల క్రితపు ఆలయం. ఆ 600 ఏళ్ల క్రితం ఎట్లా ఉండేదో కరెక్ట్గా అలాగే కట్టాలి. ఎక్కడ గుడి ఉండేదో, ఎక్కడ కిటికీ ఉండేదో, ఎక్కడ తలుపు ఉండేదో, ఎక్కడ ద్వారం ఉండేదో, ఎలా ఉండేదో అలానే కట్టాలి. ఎక్కడ మార్పు రాకుండా అని ఒరిస్సా నుంచి పూరి జగన్నాథ ఆలయపు అర్చకుల్ని పిలిపించి స్థపతిని వాళ్ళతోటి నిర్మాణం చేయించడం జరిగింది. ఆ ఊళ్ళో 2009 మన పెదజీయర్ స్వామి వారి శతాబ్ది మహోత్సవాలు. మన స్వామివారు అప్పటికి అవతరించి 100 ఏళ్ళు అయిందనమాట. ఆ 100 ఏళ్ళైన సందర్భంగా ఈ ఆలయం స్వామివారి యొక్క సేవలో మనం అర్పించాలి, అది సంకల్పం. 2009లో ప్రతిష్ఠ జరిగింది. ఈవేళకి కూడా అంటే ఇప్పుడు ఎన్నేళ్ళైంది? 2009 అంటే 17 ఏళ్ళే. ఈ 17 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఉత్సవాలు ఆ ఊళ్ళో జరిగిన స్వామి బ్రహ్మోత్సవాలు అంటాం కదా, దేవుడు ప్రతిష్ఠ జరిగినప్పుడు జరిగే ఉత్సవాలు ఏమంటారు? బ్రహ్మోత్సవాలు అంటారు. అంటే దేవుడు పుట్టినరోజు పండుగలు అని అర్థం. ఆ బ్రహ్మోత్సవాల్లో ఇప్పటికీ కూడా వాళ్ళు మొత్తం ఊరంతటిని అలాగా అలంకరిస్తారు. ప్రతి ఇంటి ముందర ఒక కలశం పెడతారు, తోరణాలు పెడతారు, ముగ్గులు వేస్తారు, దీపాలు పెడతారు. ఈవెన్ టుడే అంత అందంగా వాళ్ళు చూసుకుంటారు. అంతేకాదు వాళ్ళ ఊళ్ళో ఉండే వీధులన్నింటికి దేవుడి పేర్లు పెట్టేశారండి. కేశవ వీధి, నారాయణ వీధి, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, అన్ని వీధులకే మొత్తం 50 పేర్లు. ఆ ఊళ్ళో 24 వీధులు ఉన్నాయి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన మనకి ఆచమనం చేసేటప్పుడు చెప్తారు కదా, మొత్తం 24 నామాలు 24 వీధులకి వాళ్ళు పెట్టేసుకున్నారు. మన ఊళ్ళో కూడా రేపు పొద్దున్నకి అట్లా తయారు కావాలి. అంటే ఈవేళ రాత్రి మీరందరూ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత శుభ్రంగా రేపు ప్రొద్దున్నకి తెల్లవారే లోపల అందరి ఇండ్ల ముందర చక్కటి కళ్ళాపి చల్లి మంచి ముగ్గులు దిద్ది పసుపులు రాసి ఊర్ధపుండాలు పెట్టి చక్కటి తోరణాలు కట్టి దీపాలతోటి కలశాలు పెట్టుకుని
మీరందరూ కూడా చక్కగా మంచిగా స్నానం చేసే మహిళలైతే చక్కటి పుండ్రాన్ని పెట్టుకోవాలి. అట్లాగా పురుషులైతే చక్కగా ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకోవాలి. తీర్థగోష్ఠికి మీరందరూ అట్లా రావాలి. మన ఊరంతా రేపొద్దున రాముడు వచ్చినప్పుడు అరే ఏమిటి మనం వేకనూరుకు వచ్చామా వైకుంఠానికి వచ్చామా అని అనుకోవాలి. చాలా సంతోషంగా ఉంది. అసలు మన ఊరికి వస్తున్నామంటేనే మాకు మనసులో ఒక ఆనందం కలిగింది. ఎందుకంటే మేము గతంలో ఇదివరకు మొట్టమొదట్లో వచ్చేటప్పుడు అక్కడెక్కడో చిన్న స్కూల్ ఏదో ఉండేది, ఆ స్కూల్లో పెట్టేవారు మమ్మల్ని. ఎక్కడది ఎక్కడో అది జ్ఞాపకం లేదు. అక్కడేనా? యా, అందులో ఉండేవాళ్ళం మేము. రాత్రిపూట కూర్చున్నప్పుడు భజేతి రాజ్యం పాట పాడుతుంటే మొత్తం మన వాళ్ళు అందరూ పాడుతుండేవారు. అయితే అప్పట్లో పాడిన వాళ్ళంతా ఇప్పుడు ముసలివాడు అయిపోయి ఉంటారు. ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లలకి బహుశా అదేం పరిచయం ఉండదు అని అనుకుంటా. అప్పట్లో అలాగా ఎప్పుడొచ్చినా చక్కటి గోష్ఠి, మంచి నిష్ఠ ఈ ఊళ్ళో మేము ఎంతో అనుభవించాం, ఎంతో ఆస్వాదించాం. చాలా సంతోషంగా ఉంది. రేపు పొద్దున్న మన కార్యక్రమం ఇక్కడ జరగడానికి పూర్వం ఇక్కడ తీర్థఘోష చేసుకుని ఆ తర్వాత ఆ ఊరు వెళ్ళి అక్కడ రాజగోపుర కార్యక్రమం ఫినిష్ చేసి మళ్ళీ మేము ఇక్కడికి వస్తాం మన ఆలయపు కార్యక్రమాన్ని జరిపించడం కోసమని. అయితే ఈ ఆలయం మిగతా ఆలయాల్లో ఉండకూడదు, అంతకంటే ఇది ఒక విలక్షణంగా ఉండాలి. విలక్షణంగా మన ఊళ్ళో ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, ఎన్ని గడప ఉంది? 3000 గడప. 3000 గడపే. 3000 ఓటర్స్, 1200 గడప. ఏడాదిలో రోజులెన్ని? 360 కదా. ఇప్పుడు 365 రోజులైతే ఒక్కొక్క రోజు 3 గడపల వాళ్ళు దేవుడి దగ్గర ప్రొద్దున్న నుంచి రాత్రి దాకా సేవా కార్యక్రమం మనమే చేసుకోవాలి. ఎవడో రావక్కర్లేదు, ఎవరో చెయ్యక్కర్లేదు. అలా మనం మందిరాన్ని తయారు చేసుకోగలమా? చేయగలమా? అలా చేద్దాం. ప్రతిరోజు 3 కుటుంబాలు, ఒకసారి 3 కుటుంబాలు చేస్తే మళ్ళీ ఆ 3 కుటుంబాలకి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అవకాశం? ఏడాది తర్వాత. ఈ లోపల మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఉండదు మళ్ళీ దేవుడికి సేవ చేసుకోవడానికి. ప్రొద్దున్న దీపం వెలిగించినప్పటి నుంచి ఆలయాన్ని చక్కగా నీట్గా శుద్ధి చేసుకోవడం, దేవుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి చక్కగా అభిషేకం చేసుకోవడం, దేవుడి దగ్గర చక్కగా ధూపం దీపం నైవేద్యం పెట్టుకోవడం, చక్కగా మంగళ హారతి ఇచ్చుకోవడం, ఆ తర్వాత వచ్చేటటువంటి భక్తులకి అందరికీ చక్కగా పూజ చేసుకునేటటువంటి అవకాశం కలిగించడం, మళ్ళీ మధ్యాహ్నం దేవుడికి నైవేద్యం పెట్టడం, సాయంకాలం మళ్ళీ దేవుడికి చక్కగా ధూపం దీపం ఉపచారాలు చేసి నైవేద్యం పెట్టుకోవడం. ఇది చక్కగా చేసేటటువంటి 3 కుటుంబాల వాళ్ళు కూడా చక్కగా శుచిగా స్నానం చేసి చక్కగా బొట్టు ధరించి మంచిగా వస్త్రాలను కట్టుకొని మళ్ళీ పైన మళ్ళీ బనీన్స్ మళ్ళీ చొక్కాలు లేకుండా శుచిగా శుభ్రంగా మన ఊళ్ళో ఉండేటటువంటి రాముడికి మనమే ఆరాధన చేసుకోగలిగేటట్లుగా తయారు చేయాలి. చేయగలమా? చేయలేమా? మిగతా ఉండే ప్రాంతాల్లో వాళ్ళంతా హౌరా
ఇలా కదా మనం ఉండాలి అనిపించేటట్టుగా తయారు చేయాలి మనం కదా. ఎంతమందికి అది ఇష్టం? సాధారణంగా ఆలయాలు అనగానే అందులో పూజారి గారిని పెట్టేసి ఇంకా తంటాలివో ఆయన పడతాడు, మనం చక్కగా తీర్థం ప్రసాదం మాత్రం పుచ్చుకుని వెళ్ళిపోతాం అనే పద్ధతి నడుస్తూ ఉంటుంది. కానీ ఈ పద్ధతికి మనం ఒక మార్పు చేయాలి. దేవుణ్ణి శ్రద్ధగా ఆరాధన చేసుకోగలిగే అలవాటు మన కుటుంబాల్లో, మన వైష్ణవ కుటుంబాల్లో అందరికీ ఉంది. మేము ఇప్పుడే మన అవనిగడ్డ శ్రీనివాస్ గారిని వారికి వెళ్ళొచ్చాం. మంచి ఆరాధన చక్కగా వారింట్లోనే కాదు మన అందరిళ్లలోనూ చక్కటి ఆరాధన ఉంది. మన పెదజీయర్ స్వామి వారి అనుగ్రహం చేత మనందరికీ మన మన గృహాల్లో చక్కగా తిరువారాధన చేసుకునే ఒక పద్ధతి, ఒక అలవాటు మనకి ఏర్పడ్డాయి. ఎంతో మంది మనం చేసుకుంటున్న శుక్రవార పూజలు మనం ఎన్నోసార్లు చేసుకున్నాం కనుక మనకి పూజా కార్యక్రమంలో లోటేం లేదు. ఎవరినో పూజారిని పిలిచి వాడికి శ్రద్ధ ఉండదు, భక్తి ఉండదు, ఏదో పైసల కోసం చేయాలి కనుక అని చేసి వెళ్ళే స్థితి కంటే ప్రేమతోటి భక్తితోటి సెవరించిన పండ్లని రాముడు తిన్నాడు. అవునా కదా? గుహుడు చేసిన పూజని స్వామి స్వీకరించాడు. చక్కగా మనం మన దేవుడికి, మన ఊళ్ళో ఉండేటటువంటి స్వామిని, మన ఊరి క్షేమం కోసం ప్రేమతోటి మీరందరూ కలిసి చేసుకోగలరు. మీకు శ్రద్ధ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, భక్తి ఉంటుంది. అంతేకాదు చక్కగా మీకు అందరికీ తిరుపావై, తిరుపల్లాండు, తిరుపల్లి నుంచి కూడా వస్తాయి. మీలో చాలా మందికి తిరుపావై వచ్చున్నాను అనుకుంటే ఎంతమందికి వచ్చును తిరుపావై? చాలా మంది ఉన్నారు కదా. మనం ప్రారంభం చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా నేర్చుకుంటారు. ఒక ఊరంతా సంప్రదాయంలో మునిగి తేలగలిగేటట్టుగా తయారు చేయాలి కదా. మీ అందరి యొక్క ఉత్సాహాన్ని గమనించి హైదరాబాద్లో రామానుజాచార్య స్వామి వారు మనందరి కోసం అక్కడ 216 అడుగుల ఎత్తులో కూర్చుని వారి పుట్టినరోజు పండగల్ని మొన్ననే పూర్తి చేసుకున్నారు. చాలా చక్కగా జరిగింది. ఊళ్ళో ఉండే అన్ని గుళ్ళ నుంచి రామానుజులు వచ్చారు ఒక రోజు. ఒకసారి మీరందరూ వాటిని చూస్తూ ఉంటారు లైవ్లో. ఒకరోజు అంటే చివరి రోజు సుమారు 2000 మంది చిన్నారులు, చాలా చిన్న పిల్లలు అద్భుతమైనటువంటి చక్కటి నృత్యాన్ని రామానుజుల వారి యొక్క సేవలో సమర్పణ చేసుకుని వారందరూ కూడా తరించారు. అయితే 10,000 మంది చెయ్యాలి అని వాడు సంకల్పం చేసుకున్నారు. 2,000 మంది కాదు, ఈసారి నెక్స్ట్ ఇయర్కి 10,000 మంది పిల్లలు అందరూ వచ్చి నృత్య కార్యక్రమాన్ని అక్కడ స్వామి సన్నిధిలో రామానుజుల వారి సన్నిధిలో సమర్పించాలి అని సంకల్పం చేశారు. చాలా చక్కగా జరిగింది. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈవేళ మీతో ఉందాము అని చక్కగా రావడం జరిగింది. మీరందరూ కూడా అక్కడి నుంచి చక్కటి దీపాలతోటి, మంచి శ్రద్ధతోటి, భక్తితోటి సమర్పించినటువంటి స్వాగత అంజలి చాలా ప్రేమతోటి, హృదయంతో మేము దాన్ని స్వీకరిస్తున్నాం. మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దందన
జరిగిన నగ దక్షిణం 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 తదిది నంగుడు తగ్గన సరిగిన 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 తదిది నంగుడు సరిగిన 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 తగిట 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 సరిగిన దుంద సరిగిన దుంద జగదవర కుమారుడవై
श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण
श्रीमन्नारायण जय 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 जय अच्युत नारायण नारायण श्रीमन्नारायण जय जय अनन्त नारायण नारायण श्रीमन्नारायण जय जय अच्युत नारायण नारायण श्रीमन्नारायण जय जय अनन्त नारायण नारायण श्रीमन्नारायण जय जय केशव नारायण नारायण श्रीमन्नारायण जय जय माधव नारायण नारायण श्रीमन्नारायण जय जय गोविन्द नारायण नारायण श्रीमन्नारायण जय जय श्रीधर नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय
श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण